ఓం నమో నారాయణాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. సహస్రనామాలు చెప్పే ఒక మాట రామ. రామ అంటే ఆయన కూడా శతకోటి నామాలను స్తుతించడంతో సమానము. శిష్యుడు వినయశీలుడు అడిగాడు, గురువుగారు మీరు చెప్పిన కథలు ఆ మనవుడు ఇంటికి వచ్చి అడిగాడు, తర్వాత ఏం చేశాడు? తాత యొక్క సంబంధించి ఏమైనా తీసుకుపోయాడా, చూశాడా అని అడిగాడు. నాయనా, కథలే. కథ కంచికి మనం ఇంటికి ఒక సామెత ఉంది. కనుక కంచిలో శివాలయం విష్ణు ఆలయం రెండు ఉన్నాయి. కానీ ఒకేసారి అక్కడికి వెళ్తే అక్కడ ఇద్దరు ఈశ్వరుడు విష్ణుడు ఇద్దరు కూడా దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కనుక శివ కంచి విష్ణు కంచి కథలు. కనుక అక్కడికి వచ్చిన మనవుడు ఒక్కసారిగా ఎందుకో ఎక్కడైనా బాధేసింది. తాను చిన్న వయసులో తన తాత చేయి పట్టుకొని బడికి తీసుకెళ్ళేవాడు. బడికి వచ్చి అన్నం పెట్టేవాడు. తర్వాత కాసేపు ఆడించేవాడు. పడుకునేటప్పుడు కథలు చెప్పేవాడు. అవన్నీ గుర్తుకొచ్చి అయ్యో తాతయ్య, నేను ఏవో మాటల్లో పడిపోయి నా యొక్క కార్యక్రమాల్లో ఉండిపోయి తల్లిదండ్రులు చూసుకుంటూ ఉన్నాను, నీ గురించి ఆలోచించనే లేదు. తర్వాత మా తల్లి చెప్పడంతో ఇలా వచ్చాను, కానీ నిన్ను చూసే భాగ్యం లేకపోయింది అని అంటాడు. అంటే ఆయన అప్పటికే వయసు అయిపోయినటువంటి వాడు. ఇక ఏం చేస్తాడు? అక్కడ లోపలికి వెళ్ళి ఆ కుటీరాన్ని చూశాడు. అయితే ఇప్పుడు అదొక కుటీరం మాత్రమే అలాగే ఉంది, పూరి గుడిసె. అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద మెడలు వెలిసి ఉన్నాయి. అంటే తాతయ్య ఏం చేశాడు అని ఆలోచిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళంతా, ఆయనకంటే చిన్న వయసులో ఉన్నవాళ్ళు పెద్ద వయసు ఉంటారు కదా. వాళ్ళు వచ్చి, ఏనైనా నీవెవరు అంటే, నేను పలాని వాళ్ళు మనవాడిని అని అన్నాడు. మీ తాత చాలా మంచివాడు, ధర్మాత్ముడు. చివరి దశలో బిడ్డలందరూ దూరంగా వెళ్ళిపోయి ఎవరికి వారు ఉన్నప్పుడు ఆయన ఆలోచించలేదు, బాధపడలేదు, దుఃఖపడను లేదు. ఎందుకంటే ఆ వయసులో ఎక్కడ పోలేడు. కనుక తనకు ఉన్నదంతా కూడా కొద్దిగా అందరికి పనిచేశాడు. దాన ధర్మాలు చేశాడు. ఉన్న భూములన్నీ ఇచ్చేశాడు. అన్నీ ఇచ్చి తాను మాత్రం ఇంట్లో ఉండిపోయాడు. మేము ఇల్లు ఎందుకు చెడగొట్టలేదు అంటే, ఎవరు ఆక్రమించుకోలేదంటే, మీ తాత యొక్క గుణగణాలను చూసి, ఆయన దాతృత్వం చూసి, ఇవన్నీ చూసి ఆ యొక్క ఇంటిని అలాగే మాకు కూడా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలాగా దాని గుర్తుకు అలాగే ఉంచేశారు. ఇప్పుడు నీవు వచ్చి మనవడి అంటున్నావు. మేము నిన్ను చూస్తే మాకు మీ తాతను చూసినట్లే ఉంది. మీ తాతగారు సామాన్యుడు కాదు, గొప్ప మేధావి. మాకు అనేక విధాల బోధనలు కూడా చేసేవారు. కనుక నీవు ఇప్పుడైనా దాన్ని గుర్తుపెట్టుకొని వచ్చావు. ఈ యొక్క దీంట్లో ఓ చిన్న నివాస భవనం ఏర్పరచుకోండి. మీ తండ్రి గారిని తీసుకొని వచ్చి, మేమందరం ఊళ్ళో వాళ్ళంతా కూడా ఈ భవనానికి కావాల్సిన ధన సహాయం చేస్తాము. ఆ వారసులు ఇక్కడ ఉన్నారు అంటే మాకు ఆనందంగా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు ఆ మనవడికి ఏమొచ్చిందంటే లోపల చిన్న బాధ కలిగింది. తాతగారు ఉన్నప్పుడు అప్పుడప్పుడన్నా చూడాల్సింది, తండ్రి వ్యాపారాల్లో పడిపోయాడు, మనం చదువుల్లో పడిపోయాము అనుకొని తన కొడుక్కి చెప్పాడు. 12 ఏళ్ల బాలుడు కదా. అయ్యా నాయన, మీ తాతగారు ఇలా ఉండేవారు ఒకప్పుడు. అయితే మాకు ఎంతో జ్ఞానాన్ని బోధించేవాడు, కథలు చెప్పేవాడు, మంచి మంచి నీతి కథలు చెప్పేవాడు. అలా అనేక విధంగా చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో
వారికి ముందర లీలగా ఒక వృద్ధుని ఆకారం అలా వెళ్తూ ఉంది. మళ్ళా ఇలా వస్తూ ఉంది. ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు ఆ యొక్క మనవడు గ్రహించాడు. ఏంది ఇది మా తాతగారిలాగే ఉంది, ఈ యొక్క శరీర ఆకృతి చూస్తుంటే ఇలా ఉంగి నడుస్తూ పోతున్నాడు అనుకొని వాళ్ళు కాస్త భ్రమలో పడ్డాడు. తర్వాత మనవడు చెప్పాడు, నీకేమైనా కనబడుతున్నాడా అని తన కొడుకుని అడిగాడు. తన కొడుకుని, నాన్న నీకేమైనా మా తాత కనబడుతున్నాడా అని అడిగాడు. లేదు తండ్రి అన్నాడు. చూడు నా కంటికి కనబడుతున్నాడు, నన్ను అతని కళ్ళలో నీళ్లు 2 బొట్టులు ఒక్కొక్కరికి వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ తిరుగుతుంది మా తాత ఆత్మ అనుకున్నాడు. అనుకొని చాలా బాధపడ్డాడు. కాసేపు అక్కడ ఇంకేం బాధైనా వయసైనా అందరూ పోవాల్సిందే కదా అని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్పారు. అయితే ఈ వ్యక్తికి మాత్రం ఆ రూపం అలాగే వస్తూ పోతూ కనబడుతుంది. ఆలోచించాడు మనవడు, అయ్యో తలుచుకోగానే మా తాత ఆత్మ నా ముందుకు వచ్చింది అని అక్కడ ఉండే వాళ్ళతో అంటుంటే, అయితే నాయనా మీ తాతకు శ్రాద్ధ కర్మలు, ఈ యొక్క మన యొక్క సాంప్రదాయ ఆచారాలు ఉన్నటువంటి తిరోధకాలు ఇవన్నీ సమర్పించలేదా మీరు అన్నాడు. అవంటే మాకు తెలియదు, మా నాన్నకు అసలు తెలియదు అనేసి అన్నాడు. అంటే కొన్ని తరాల ముందు ఉండి ఎలా వస్తున్న ఆచారం సాంప్రదాయము ఎందుకునంటే, పితృపితామహులు అనేవాళ్ళు శరీరాలు విడిచిపెట్టిపోతే అందులో ఉన్న ఆత్మ సృష్టిలో కలిసిపోతుంది పంచభూతాల్లో. ఈ పంచభూతాలు కలిసినప్పుడు దేనికైతే వాయువు అనేది తోడవుతుందో ఆ వాయువుకి అనుకూలంగా తేజస్సు కూడా అక్కడ వెలుస్తుంది. అంటే తేజస్సు ఎవరైతే సంపాదించి ఉంటారో పుణ్యం, దాన్నే పుణ్యఫలము అంటాం. మన వెనకాల వచ్చేది పాపఫలము పుణ్యఫలమే, కానీ మనం సంపాదించినంత రాదు అని చెప్తారు మన జ్ఞానులు. అయితే మనం నమ్మలేము కొన్ని. ఇప్పుడు ఈ మనవడు అంటే ఆయనకి ఇట్లా చేయాలనా అన్నాడు. తప్పకుండా చేయాలనైనా ఇది, ఎందుకంటే హైందవము అంటే ఇతరుల కంటే వారికంటే కూడా ఇది ప్రత్యేకంగా ఉంటుంది. అనేక మంది కూడా ఇది వారి బ్రతుకుతెరువు కోసం ఏర్పరిచేదే కావచ్చు, కానీ ఇది శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానము, తిలోదకాలు ఇవ్వడం అనేది. కనుక మీ తండ్రి గారు నువ్వు కలిసి ఇక్కడికి వచ్చి ఒక చిన్న యాగం చేసి అతనికి ఆ తిలోదకాలు సమర్పించండి. పక్కనే పోతూ ఉన్నది ఒక చిన్న నది, ఆ నదిలో సమర్పించండి చెప్పాడు. చెప్తే వాళ్ళు మరి ఈయనకి ఎందుకు లీల కనబడుతుంది అని అన్నాడు. అప్పుడు అక్కడ వెళ్తున్నటువంటి ఆ లీల నుంచి కొన్ని మాటలు వినబడ్డాయి మనవడికి. ఏంటి ఆ మాటలు అంటే, విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం.